ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను కూడా వారితో పాటు ఎమ్మెల్యే ఉంటాను. నువ్వు అనేది నీవు ఒక పార్టీగా ముద్ర నీకు పడద్దు. మీరు ఈ వర్గాల ఈ జాతుల నాయకుడిగా మాత్రమే నువ్వు రాణించగలవు అని చెప్పి ఒక అనేది నిజమే. బయట ఎంత మాట్లాడగలడో, బయట ఎంత ఇంపాక్ట్ చేయగలడో సభలకు వచ్చినాక పార్టీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి అంత జరగదు. నాకు తెలిసి వాళ్ళు 73లో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. 73 నాకు ఫస్ట్ హాస్టల్ సీట్ ఇప్పించింది వీరే. ఫస్ట్ హాస్టల్ సీట్ మా అన్నగారు కూడా పెద్ద ఉద్యమ నాయకుడు. అన్నగారితో పాటుగా మా అన్నగారు ఉండేది. నాకు ఫస్ట్ సీట్ ఇప్పించింది. నాకు ఇప్పటికి బాగా గుర్తు. ఆనాడు మాకు వచ్చే డబ్బులు నెలకు 40 రూపాయలు. 2 పూటల కట్టెలతో కొలిచిపెట్టిన బువ్వ, దాని తెల్ల పురుగులు, రాళ్ళు అన్నీ ఏరుకొని తిని ఎప్పుడు స్కూల్ పోయినా మా ముఖాలు వాడిపోయేది. వీరు ఆ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో వారు, మేము దిల్సునార్ హాస్టల్లో మేము చిన్నపిల్లలు. వారికి మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది కానీ చిన్నపిల్లలు. నాకు ఇప్పటి గుర్తు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటా, కింగ్కోటిలో పెద్ద యుద్ధం జరిగింది. నేను 9th క్లాస్లో ఉన్నా. మాకు అన్నం కావాలని చెప్పి ప్లేట్లు పట్టుకొని ముఖ్యమంత్రి గారి సభలో పెద్ద లొలి చేసినాం. మేము తీసుకుపోయి కంట్రోల్ రూమ్ వేసి మనం కొట్టిండ్రు. అక్కడ మొదలైన ఎందుకు చెప్తున్నా అంటే మా జీవితమే మేము మాటలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఉద్యమాలు, కొట్లాటలు, పోటల్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాను. కృష్ణన్నకు బాగా తెలుసు మేము సోషల్ వెల్ఫేర్ మూమెంట్లో మా పాత్ర ఏంది, మా కమిట్మెంట్ ఏంది వారికి బాగా తెలుసు. అందుకనే ఎవరు మీటింగ్ పెట్టి పిలిచినా కూడా పోవాలి. అయితే సంఘీభాగ్యం పోరాటానికి మా మద్దతు. అందులో అనగారిన వర్గాల జాతుల హక్కుల కోసం కొట్లాడేటువంటి ప్రతి సంఘం, ప్రతి పోరాటానికి మా మద్దతు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు కూడా వాస్తవంగా నేను మా వాళ్ళని పంపిస్తానంటే నువ్వు ఒకసారి వచ్చిపో అంటే నేను వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే మళ్ళీ కృష్ణని రిజైన్ చేసాడు. నేనే కలుద్దామని చూసిన. అర్థం ఏంటంటే ఇమడలేకపోతున్నాడు. కట్ త్రూట్గా ఇది నాది అని చెప్పగలిగేటువంటి ఆ తృప్తి పార్టీలలో ఉండదు. అది కేవలం సంఘాలు మాత్రమే ఉంటాయి. డ్రాకి చేసి ఏదైనా మాట్లాడవచ్చు కానీ పార్టీలలో మాట్లాడే ఆస్కారం ఉండదు. అందువల్ల నేను ఏమంటున్నా, మీరు ఒకటి ఈ మధ్యకాలంలో లోకల్ బాడీ సెలక్షన్స్లో అన్యాయం జరిగిందని బాధపడుతున్నాం. దాని విషయంలో ఎన్నికలు జరిపే ముందు ఈ చర్య జరగాలని చెప్పి ఏ ఆందోళన జరుగుతూ ఉందో సంపూర్ణంగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, రెండవ మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ పార్టీల పరంగా కూడా సముచిత స్థానం కలిగించాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మీరు మాటలు మాట్లాడుతున్న బయట, కానీ చేతలు అది లేదు. కాబట్టి మొట్టమొదటిగా మీ పార్టీలోనే కనీసం అది ఆచరించి చూపించమని చెప్పి కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ గురించి మీకు తెలుసు, అనేక సార్లు చెప్పినాం, వారి సాక్ష్యం. నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీల మంత్రుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ఏకైక సందర్భం కూడా మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు 27 మంది ఓబీసీలు మంత్రులయ్యారు ఫస్ట్ టైం. 12 మంది ఎస్సీలు మంత్రులయ్యారు, 8 మంది ఎస్టీలు మంత్రులయ్యారు, ఒక 5 మంది మైనార్టీలు మంత్రులయ్యారు. మోర్ దెన్ 60% కేంద్ర క్యాబినెట్లో అనగారిన వర్గాలకు మంత్రులు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మీరు చూసారు. మొన్న సరే అది సెట్ అయిందా, సెట్ కాలేదా పక్కకు పెడితే వారు ఒక మాట అన్నారు. స్వయంగా మోడీ గారు వచ్చి రాష్ట్రంలో మాట్లాడు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాలేకపోయిండు. ఒకవేళ ప్రజలు కనుక ఆదరించి ఇస్తే మేము ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసినది పార్టీ. ఆ ప్రకటన చేసినది కాబట్టి ఇవన్నీ పార్టీ పరంగా దాని లైన్ ఏందో మీరు చూసారు. కాబట్టి తర్వాత మొన్న కూడా ఒక మీటింగ్లో వచ్చి నేను చెప్పాను, ఈ కులగణన అనేది దేశం కంటే కూడా తమిళనాడుకి సంబంధించిన విషయంలో నేను చాలాసార్లు రాములు గారు మేము పార్టీలో చర్చించి వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది, మనకెట్లా సాధ్యం కాదు చాలాసార్లు చర్చించినాం. దీన్ని అంతా తెలుసుకున్న తర్వాత అనిపించింది,
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇగో మా రాష్ట్రం యొక్క కంపోజిషన్కి ఇది తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు, దానికి అనుగుణంగా లెక్కలు తీయాల్సి ఎక్కడ ఉందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. కనుక సరే చెప్పిన వాళ్ళు వాళ్ళకు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉందా లేదా ఇప్పుడు ఆ డెప్త్కు పోను. కానీ ఒకటి మాత్రం సత్యమేంటంటే, నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్పిన, కొన్ని కులాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఉంది. మొన్న నేను చెప్పిన వెలమ ఇక్కడ ఓసీ, వెలమ ఆంధ్రలో బీసీ, వెలమ మహారాష్ట్రలో ఎస్సీ. ఒకటే వెలమ ఇన్ని రకాలు లేదు, చుట్టాలు లేదు, ఈ అంకిసంలో ఉంటారు. ఇవాళ రెడ్డి ఇక్కడ ఓసీ, ఇక్కడనే బీసీ, ఇక్కడ ఓసీ ఇక్కడ బీసీ, తమిళ మన కర్ణాటక పోతే బీసీ అవుతుంది. ఇట్లా ఒకటి రెండు కులాలు మినాయిస్తే ఆల్మోస్ట్ ఇలా క్షత్రియులు ఉన్నారు యూపీలో, వాళ్ళు బ్రహ్మాండంగా ఓసీ, కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు బీసీ, బొందుల కింద బీసీ అవుతారు. కానీ దేశంలో అనేక కులాలు, అలా రజకులు ఉన్నారు, అలా నాయి బ్రాహ్మణులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నా, జనగణన సంపూర్ణంగా ఆయా రాష్ట్రాలలో చేసి ఇవ మా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకి ఇన్ని, వాళ్ళ జనాభాకి ఇంత, వీళ్ళ ఎస్సీల పాపులేషన్కి ఇంత, ఇప్పటికున్న పరిస్థితుల్లో ఎస్టీల పాపులేషన్కి ఇంత, ఇవ ఓబీసీల పాపులేషన్కి ఇంత, ఇవ మిగతా వాళ్ళ కులాలకి పాపులేషన్ తెలిస్తే తప్పకుండా కోర్టులు కూడా అడ్డు చెప్పేటువంటి ఆస్కారం లేదని చెప్పి తమిళనాడు ఉదంతాన్ని చదివిన వాడిగా చెప్తున్నాను. తమిళనాడు చదువుకున్న వాడిగా, తమిళనాడు పోయినా మేము స్టడీ చేయించాం కాబట్టి చెప్తాను. డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫామ్ నింపాలంటేనే నీ నీ నేషనాలిటీ ఏంటిది, నీ మతం ఏంటిది, నీ కులం ఏంటిది అని రాస్తూనే ఉండే. కానీ సిగ్గుపడాల్సింది ఇక్కడ ఏం లేదు, దాస్తే దాగేది కూడా కాదు అది. ఇవాళ కులం అనేది కానీ మతం అనేది కానీ ఇవాళ నేషనాలిటీ అని కానీ దాస్తే దాగేది కాదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోయినా అయ్యో 70 ఏళ్ళు అవుతుంది ఇంకా కులం ఏంటి ఉన్నదా? కులం ఉండడమే కాదు, అనేక కులాలు 77 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని ఎస్టీలో కలపమని, మమ్మల్ని బీసీలో కలపమని చెప్పి డిమాండ్ వస్తుందంటేనే డెఫినెట్గా నేను ఆర్ కృష్ణని అభినందిస్తూ, ఈ మధ్య చూస్తూ ఉన్నా మీరు చేసేటువంటి అణగారిన వర్గాల జాతుల హక్కుల కోసం, వాళ్ళ హక్కుల కోసం కానీ రాజకీయపరమైన హక్కులు కావచ్చు, వేరే పరమైన హక్కులు కావచ్చు, వాటి విషయంలో చేస్తున్నటువంటి పోరాటానికి మా సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ మీ అందరిని నమస్కరిస్తాం.